హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం. అసలు శక్తి అంటే ఏమిటి? శక్తిపీఠం ఎలా ఏర్పడింది? కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠంకి ఉన్న సంబంధం ఏమిటి? దీని వెనక ఉన్న అసలు కథ మీకు తెలుసా? ఈరోజు వీడియోలో వీటి గురించి చూసి తెలుసుకుందాం. మనం మన పూర్వీకుల నుంచి విని ఉంటాం కదండి, మన చుట్టూ ఒక శక్తి ఉంటుందని, అలాగే మొత్తం సృష్టి ఆ బలమైన శక్తి నడిపిస్తుంది అని. ఈ ప్రపంచం మొత్తం ఒక శక్తి ద్వారానే నడుస్తుంది అని వింటుంటాం. అసలు శక్తి అనే పదానికి అర్థం బలం, సామర్థ్యం. నిజానికి మనం పార్వతీదేవిని, దుర్గాదేవి అమ్మవారిని, ఆదిశక్తిని శక్తిగా పిలుస్తూ ఉంటాం. కానీ మన భారతదేశంలో దాదాపు 51 శక్తిపీఠములు ఉన్నాయి. అసలు శక్తిపీఠం ఎలా ఏర్పడిందన్న సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ సృష్టిని సృష్టించడంలో భాగంగా బ్రహ్మదేవుడు 10 మంది ప్రజాపతులను తయారు చేస్తారు. వారిలో ఒక్కరే దక్ష ప్రజాపతి. ఈయనకు 60 మంది ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ఒక్కరే ఈ దాక్షాయిని దేవి. దాక్షాయిని దేవికి ఉన్న వివిధ పేర్లు శక్తిదేవి, సతీదేవి, పార్వతీదేవి. దాక్షాయిని దేవి ఎవరినైతే మనం సతీదేవి అని పిలుచుకుంటూ ఉంటామో, ఆవిడ తన చిన్న వయసు నుండి పరమశివుణ్ణి, ఆయన గురించి కథలు వింటూ ఉండేది. అసలు ఆ పరమేశ్వరుడు ఏం చేస్తుంటాడు అన్న సమాచారం తెలుసుకుంటూ వచ్చింది. అలా ఒకనాడు ఆమెకి సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు ఆవిడ శివుణ్ణి చూసి ప్రేమించడం మొదలుపెట్టారు. ఎలాగైనా పరమేశ్వరుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆమె తండ్రి అయిన దక్ష ప్రజాపతి శివుణ్ణి ఒక అఘోరలాగా చూశాడు. ఆయన ఒక దేవుళ్ళ ఎప్పుడూ చూడలేదు. అందువల్ల ఆయన సతీదేవిని ఆ పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేయడానికి అస్సలు ఒప్పుకోరు. కానీ సతీదేవి ఆవిడ తండ్రిని వ్యతిరేకించి ఆ శివుణ్ణి వివాహం ఆడుతుంది. ఆ రోజు నుండి సతీదేవిని దూరం పెట్టసాగాడు దక్ష ప్రజాపతి. అలా కొన్ని సంవత్సరాల పాటు గడిచిపోయాయి. తర్వాత రాజైన దక్ష ప్రజాపతి తన రాజ్యంలో ఒక హోమం మొదలు పెడతారు. ఆ యాగానికి ఆయన అందరు దేవతలను మరియు దేవుళ్లను పిలుస్తారు, ఒక్క పరమేశ్వరుడిని తప్ప. సతీదేవికి ఈ యాగం గురించి తెలిసాక తన భర్తను ఆహ్వానించకపోవడంతో శివుడికి ఎంతో పెద్ద అవమానంగా భావిస్తుంది. దీంతో ఆమె ఎంతో ఆగ్రహంతో ఆ యాగం జరిగే ప్రదేశానికి చేరుకొని ఆమె తన తండ్రిని ప్రశ్నిస్తుంది. కానీ దక్ష ప్రజాపతి అందరి ముందు ఆమెని అవమానిస్తాడు. సతీదేవి ఎంతో దుఃఖంతో ఆ అగ్నిదేవుడిని ఆహుతి చేయమని కోరుకుంటుంది. అగ్నిదేవుడు, తల్లి, నాకు నిన్ను కాల్చేంతట శక్తి లేదు అని విన్నవించుకుంటాడు. బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి కూడా ప్రయత్నిస్తారు. అయినా సతీదేవి అస్సలు మాట వినదు. అప్పుడు సతీదేవి ఆమె దుఃఖం కారణంగా తానే స్వయంగా అగ్నిని పుట్టించి తనని తాను కాల్చుకుంటుంది. ఆ పరమేశ్వరుడు తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయారు. రాజైన దక్ష ప్రజాపతిని శిక్షిస్తాడు. ఆ తర్వాత పరమశివుడు తన భార్య దేహాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఆయన భుజాలపైన పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అందరూ కంగారు పడేవారు, ఎందుకంటే ఆ పరమశివుడే ఈ సృష్టికి మూలం. అలాంటిది ఆయనే దుఃఖంలో ఉంటే ఈ శృతి గతి తప్పిపోతుంది అని భయపడ్డారు. అందరు దేవుళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక పరిష్కారం చెప్పమని ఆయన్ని వేడుకుంటారు. విష్ణుమూర్తిని శివుడితో మాట్లాడమని వారు అడుగుతారు. కానీ బాధలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఏమి వినాలని అనుకోవడం లేదు. అందుచేత ఈ సృష్టి కార్యకలాపాలు యథావిధిగా జరగాలంటే ఒక ఉపాయాన్ని ఆలోచిస్తారు. శివుడి భుజం మీద ఉన్న సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు విష్ణుమూర్తి. ఆయన వారి సుదర్శన చక్రాన్ని విసరగా ఆ దేహం ముక్కలు ముక్కలుగా చెదిరిపోతుంది. అలా ఏర్పడిన ఆ సతీదేవి దేహం ముక్కలు భారతదేశం అంతటా వివిధ ప్రదేశాల్లో పడతాయి. వాటినే మనం శక్తిపీఠాలుగా పిలుస్తున్నాం, కొలుస్తున్నాం. ఈ శక్తిపీఠం గురించి కాళికా పురాణం ద్వారా చాలా తెలుసుకోవచ్చు. ఈ ఆలయాలు భారతదేశంలోనే కాకుండా చుట్టుపక్కల కూడా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే 51 శక్తిపీఠాలు ఉన్నాయి. కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠం కూడా ఈ 51 శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పబడింది. ఈ ప్రదేశంలో అమ్మవారి సతీదేవి నాభి పడింది అని చెప్తూ ఉంటారు. శక్తిపీఠాల గురించి మరియు కంచి కామాక్షి అమ్మవారి గురించి ఇంకా మరెన్నో విషయాల గురించి తెలియాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.